think my Clear, voice sir. is Clear. clearly. Thank you, sir. Thank you, sir. రోజు మాట్లాడుకుంటున్నట్టే మనం ఈరోజు స్పెసిఫిక్ గా ఒక 100 days ప్లాన్ అనేది ప్లాన్ అంటే 100 days ప్లాన్ ఇదేంటంటే 100 రోజులు ఎవరి కోసం అంటే ఎవరైతే బిజినెస్ చేయడానికి వస్తారో మెయిన్ గా అంటే టెస్ట్ అంటే చూద్దాం నడిస్తే నేను చేద్దాం నడవకపోతే చూద్దాం వదిలేసి వెళ్ళిపోదాం అనుకునే టైప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బిజినెస్ చేద్దామని వచ్చిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ వచ్చి చేద్దామో లేదో మనతో అవుతుందో లేదో అని కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాలి. అంటే మాక్సిమం ఏం జరుగుద్ది అంటే ఒక 100 days లోనే ఎవరైనా ఒక డిసిషన్ తీసుకుంటారు, ఈ బిజినెస్ చేయాలా కంటిన్యూ ముందుకు వెళ్ళాలా, నేను ఇక్కడ ఆపేసి ఈ బిజినెస్ వదిలేసి వెళ్ళిపోవాలా. సో 100 days లో ఎవరైనా సరే కొత్త డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి ఏంటంటే మీరు ఏం చేస్తే మీరు ఏం చేయగలిగితే ఈ బిజినెస్ మీకు అర్థమవుతుంది. సో రైట్, నేను అరుణ్ నేను హోస్ట్ ఇస్తాను నీకు. సౌండ్ ఎవరిదైనా వస్తే కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవా. రైట్ అరుణ్, ఓకేనా? Sir, okay, sir. ఓకే అరుణ్, థ్యాంక్ యూ అరుణ్. Okay, sir. ఎవరిదో మ్యూట్ చేయవా, ఆ వాయిస్ వస్తుంది. రైట్, సో మనము 100 రోజుల్లోనే ఏదైనా జరిగే అవకాశం ఉంది, మనం బిజినెస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి 100 days లో ఏం చేస్తే మనకి బిజినెస్ నిజంగా అర్థమవుతుంది, అంటే ఈ బిజినెస్ ఏంటో నిజంగా ఎప్పుడు అర్థమవుద్ది అనేదానికి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాం. కొంత నెట్ లో కానీ కొంత చూసి నేను చూసాను. అందులో కొన్ని దీపక్ బజాజ్, మెయిన్ గా దీపక్ బజాజ్ యొక్క దాని మెయిన్ కొంత నేను కూడా అనుకున్నా, తాను అనుకున్నది కాకుండా నేను కూడా కొంత యాడ్ చేసిన. సో హలో సార్, ఎవరు సార్ ఈ నరేష్, మూడవ నరేష్ సార్, ప్లీజ్ మంచి పాటలు పెట్టిరు సార్. రైట్ సార్, ఓకే రైట్. 100 days సక్సెస్ ప్లాన్ ఫర్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్. కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కి 100 రోజుల్లో ఏం చేయాలి, ఇవన్నీ చేసినా కూడా నీకు కరెక్ట్ అనిపించకపోతే బిజినెస్ లో వెళ్ళిపోవచ్చు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అటెండ్ ఆల్ మీటింగ్స్. ఆ 3 నెలల్లో జరిగే ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ చేయాలి. లక్కీలీ నాకు తెలుసో తెలియక నేను అదే పని చేశాను ఈ బిజినెస్ లో. ఆల్ ట్రైనింగ్స్ అంటే నేను ఇంతకు ముందు ఉన్న ఒక అమెరికన్ కంపెనీలో చూసినట్టయితే అప్పుడు నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ట్రైనింగ్ అటెండ్ చేయాలంటే 15 years బ్యాక్ ఒక ట్రైనింగ్ అటెండ్ చేయాలంటే అప్పుడు మినిమం 9% అనే ఒక మినిమం 9 చేస్తే కాదన్నమాట. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ హైదరాబాద్ ముందే చేసుకోవాలి. ఎన్ని ఉంటుండే అంటే అసలు ట్రైనింగ్ అంటే ఇంకా అసలు 9 రావాలంటే మన ట్రైనింగ్ 9% ట్రైనింగ్ అనేసరికి దట్ ట్రైనింగ్స్ అన్ని పర్సనల్ ప్రొడక్ట్స్ మీద, అంటే సంబంధించిన ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్. సో ఏంటంటే నేను కసి నేర్చుకున్న టైంలో నాకు అసలు ఎన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించిన ట్రైనింగ్స్ తెలిస్తే నాకు ఆశ్చర్యం ఇచ్చింది. మొదటి 3 నెలల్లో దాదాపు 6 ట్రైనింగ్ అటెండ్ చేసిన, ఓన్లీ ప్రొడక్ట్ ట్రైనింగ్స్. ఎందుకోసం అంటే జగిత్యాల మెట్పల్లి 6 ట్రైనింగ్స్. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఫుల్ నాలెడ్జ్ వచ్చింది. నేను మీకు ఏం చేయాలంటే మీ ఏరియాలో జరుగుతున్న మాక్సిమం ఎవ్రీ మీటింగ్, ఎవ్రీ ఫంక్షన్ ఏదైతే జరుగుతుందో ప్రతి ఈవెంట్ కి 3 నెలలు ఒక బాధ్యత లాగా, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఆలోచించి మీరు కంపల్సరీ వెళ్ళండి. ఎస్, వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది, అనిపిస్తుంది. రైట్, ఓకేనా అరుణ్? సార్ కొద్దిగా ఓకే సార్. ఓకే, ఐ ట్రై. నేను ఒక పని చేస్తాను, కొత్త ప్లేస్ చేంజ్ చేస్తాను. ప్లేస్ చేయడం వల్ల మేబీ బెటర్ ఉండొచ్చునేమో.
ఐ విల్ గో టు ఓపెన్ ప్లే. ఐ థింక్ ఇప్పుడు బెటర్ ఉంటుంది డెఫినెట్లీ. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, అన్ని మీటింగ్స్ ని అటెండ్ చేస్తున్నాం. వి షుడ్ అటెండ్ ఆల్ మీటింగ్స్. ఈ 100 days లో మీరు మొదటి 100 రోజుల్లో ఎవరైనా సరే కొత్త డిస్ట్రిబ్యూటర్కి ఏం చెప్పండి అంటే, ఏం పని చేస్తే ఏం పని చేస్తే ఈ 100 days లో జరిగే అన్ని మీటింగ్స్ ని అటెండ్ చేయండి. ఎందుకోసం అటెండ్ చేయండి అంటే, అప్పుడు మీకు ప్లాన్ ట్రైనింగ్ ఉండొచ్చు, ఓపెన్ మీటింగ్ ఉండొచ్చు, హోమ్ మీటింగ్ ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, ప్రోగ్రామ్ విన్నర్ సెలక్షన్ మూవ్మెంట్ ఉండొచ్చు, తర్వాత అంతకన్నా ఇంకా మనకు బూట్ క్యాంప్ లాంటివి ఉండొచ్చు. ఏ ప్రోగ్రామ్ అని ఉండని అటెండ్ చేయాలి. అటెండ్ చేస్తే ఏమవుతుందంటే ఈ బిజినెస్ లో మనకు ముందుకు వెళ్ళగలుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ క్విట్ ఫర్ 100 days. 100 days వరకు క్విట్ అసలు వదిలేదు. ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది సెకండ్ పాయింట్ కాదు, ఏం చెప్పాలంటే ఇది ఒక ఫస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 100 రోజులు నేను 80% ఈ బిజినెస్ ని వదిలేసి వెళ్ళను వదిలేయను అని కనుక మీరు డిసైడ్ అయితే రైట్. ఇప్పుడు కూడా వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? ఇప్పుడు ఓకే సార్. కొద్దిగా చేంజ్ ఎందుకంటే ఇక్కడ ఇదే ప్లేస్ కంటిన్యూ చేస్తాను నేను. ఎస్, ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్, రైట్? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? 1 second. ఇప్పుడు ఓకే సార్. ఇంటర్నెట్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఓకేనా? సార్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. నాకు తెలిసి ఇప్పుడు బాగా వినబడుతుంది. మౌత్ పీస్ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. రైట్. అయితే 100 రోజులు మనము ఒక రోజుల వరకు ఈ బిజినెస్ ఎలా అయినా ఎలా ఉన్నా నచ్చపన ఎలా అయినా చేస్తాం అనే విధంగా 100 రోజులు మనం ప్లాన్ చేసుకుంటాం. తర్వాత అన్ని మీటింగ్ చేయాలి, క్విట్ చేయొద్దు, ఏమైనా జరగని కాదు. థర్డ్ వన్ ఇస్ గెట్ ఆల్ సిస్టమ్ టెక్నికల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి మనం మాస్టర్ కావాలి. ఎలా ఉన్నాయి అసలు, నిజంగా ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది, మనం ఏం చేస్తామంటే ఈ బిజినెస్ కోసం అసలు ఏం చూడం, ఏం నేర్చుకోం. ఆధార్ కార్డ్ ఇస్తాం, కథం కాలో వేలో చెయ్యో పెట్టేసి కథం కూర్చుంటాం, కథం అంతే. ఇంకా 3 నెలల తర్వాత ఏం జరగలేదు అంటాం. బిజినెస్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రొడక్ట్స్ వాడి చూడండి, ప్రొడక్ట్స్ తెలుసుకోండి, ప్రొడక్ట్స్ ట్రైనింగ్ చేసుకోండి, ఎలా ఉంటుంది ప్రొడక్ట్, దీనికి ఏముంటది, ఇది దేనికి పనిచేస్తుంది, అది దేనికి ఇలా పనిచేస్తే దేనికని చెప్పి ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుతూ చూడండి. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా నాలెడ్జ్ తీసుకోండి. హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, అవి అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, అవి నాలెడ్జ్ తీసుకోండి. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద బాగా నాలెడ్జ్ తీసుకోండి. ఎందుకోసమంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కనుక మీరు చేయడం స్టార్ట్ చేస్తే సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. స్టిల్ లేదంటున్నారా? రైట్, చేస్తాను. 1 second, లెట్ మీ చేంజ్ వన్స్. ఇప్పుడు బెటరా? ఇప్పుడు ఓకే ఉందా? ఓకే చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇంతకన్నా చేంజ్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ 4-5 ప్లేసులు చేసిన. రైట్, మేబీ అల్టిమేట్లీ ఇంకా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఇంకా నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. థ్యాంక్ యూ. రైట్, అన్ని ప్రొడక్ట్స్ మీద ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ తీసుకోండి. కొన్ని ప్రొడక్ట్ ట్రైనింగ్ అటెండ్ చేయమని నేను చెప్తున్నాను. యాక్చువల్లీ లేదు అంటే మీకు ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇట్ అవైలబుల్ లేదు అన్నా, లేకపోతే మీరు ఇంకెక్కువ డెప్త్ నాలెడ్జ్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఇలా తెలుసుకోవాలన్నా, డోసేజ్ ఎలా వాడాలన్నా, ఇది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలన్నా, మీకు ప్రతిది కూడా మీ అప్లైన్ మీ సీనియర్స్ ఉంటారు. మీ సీనియర్స్ అడిగి తెలుసుకోవడం వల్ల మీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఈ
అసలు ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎట్లా వస్తుంది, పాయింట్స్ ఎలా మ్యాచ్ అవుతాయి. బిజినెస్ చెప్పిన ప్లానే కాదు, బిజినెస్ వెనుక ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగా మీకు బిజినెస్ చెప్పరు. మీకు ప్లాన్ చెప్తే మీకు మొత్తం డీటెయిల్ గా అర్థమైంది అంటే మీరు దాదాపు ప్రొమో డైరెక్టర్ పైన ఉంటారు నాకు తెలిసి. ఎందుకు ఒక పాయింట్, ఒక పాయింట్ అక్కడ క్యాపింగ్ ఉంటుంది, అక్కడ మ్యాచింగ్ ఉంటాయి. మ్యాచింగ్ అయితే బీవీ అంటే అక్కడ పాయింట్స్ ని బీవీ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ లో పీవీ వేరు బీవీ వేరు. రెండు మ్యాచింగ్ కి ఎంత అమౌంట్ అవుతుంది, ఎలా మ్యాచింగ్ అవుతుంది, ఇట్లా మ్యాచింగ్ అయినప్పుడు అమౌంట్ వస్తుంది, అకౌంట్ ఎలా అమౌంట్ వస్తుంది, వచ్చినప్పుడు ఇప్పుడు పర్సంటేజ్ ఏంటి, పర్సంటేజ్ వచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ ని ఎలా తీసుకుంటారు, పర్సెంటేజ్ పాయింట్స్ ప్రతిదీ మీరు బిజినెస్ లో అండ్ ప్రొడక్ట్స్ బాగా విపరీతం. ఎంత నాడు తీసుకున్న తక్కువే. మీరు 3 నెలల్లో ఎంత సాధ్యమైతే అంత తీసుకోండి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఒక చిన్న ప్రోడక్ట్ గురించి మనం చూసినట్టయితే, ఒక సింపుల్ అండ్ సింపుల్ ప్రోడక్ట్ కాల్షియం తీసుకున్నట్టయితే, కాల్షియం కార్బోనేట్ అనే ప్రోడక్ట్ మనం ఇంతకు ముందు వాడున్నాం. మీరు ప్రీవియస్ దానిలో చూసినట్టయితే ఇక్కడ కాల్షియం సిట్రేట్ మలైట్ అని ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం. కాల్షియం లో చాలా రకాలు ఉంటాయి. కాల్షియం అనగానే కాల్షియం ఒకటే ఉండదు, కాల్షియం లో చాలా రకాల కాల్షియంస్ ఉంటాయి. హైయెస్ట్ క్వాలిటీ కాల్షియం ఏదైతుందో కాల్షియం సిట్రేట్ మలైట్ అనేది 99.99% మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, మీ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అబ్జర్బింగ్ అవే కెపాసిటీ మన కాల్షియం. ఎందుకు ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్ చెప్తున్నాం అంటే, మన ప్రోడక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో దొరుకుతున్న దానికంటే టెస్ట్ చేసినప్పుడు అన్ని కంపెనీలతో చెక్ చేస్తే 0.5% ఎక్కువ క్వాలిటీని కలిగి ఉంది. 0.5% క్వాలిటీ ఈజ్ నాట్ సింపుల్ టాస్క్. ఎందుకంటే బయట జరుగుతున్న ప్రోడక్ట్ లో, బయట డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న కంపెనీలో ఉన్న క్వాలిటీ కంటే కూడా క్వాలిటీ కూడా మనం ఎక్కువనే ఉన్నాం. 0.1 or 0.5 ఇట్స్ నాట్ మ్యాటర్. ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ కూడా హైయెస్ట్ క్వాలిటీ. రీసెంట్ గా గోవా మీటింగ్ లో కూడా మహేష్ సార్ మనకి చెప్పడం జరిగింది, ప్రోడక్ట్స్ మన బయట కంటే కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర. సో థరోలీ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. బిజినెస్ ప్లాన్ తెలుసుకోండి. బిజినెస్ లో ఎలా డబ్బు ఎలా చేస్తుంది, ఎలా ఇస్తుంది కంపెనీ, ఎలా వస్తుంది, బీవీ ఏంటి, పీవీ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఎస్ఎస్బి అంటే ఏంటి, స్పాన్సర్ సపోర్ట్ బోనస్ ఎప్పుడు ఎందుకు ఇస్తారు, తర్వాత బీబీబీ ఎప్పటి వరకు వస్తుంది, టీబీబీ ఎప్పుడు ఇస్తారు, దానిలో ఎక్కడ క్యాపింగ్ ఉంది, ఇలా ప్రతిదీ థరోలీ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ప్లాన్ అండ్ ప్రొడక్ట్స్. టూల్స్ అంటే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, టూల్స్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే, టూల్స్ అంటే ఏంటంటే మనకు వాళ్ళని ఫాలో స్టైల్, తర్వాత మన దగ్గర ఉన్న బ్రోచర్, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎలా అంటే లైక్ మన వీడియో వాళ్ళకి మన దగ్గర ముఖ్యంగా కావాల్సిన బుక్స్ అప్డేట్ అవుతున్నాయి. అవి ఇంకా ఎక్కువ లేవు మన దగ్గర. కానీ మనకు టూల్స్ అంటే ఇప్పుడైతే మన ప్రస్తుతానికి ఏంటంటే మనము కొన్ని వీడియోస్ ని షేర్ చేయడం, ప్రొడక్ట్ సంబంధించిన వీడియోస్ ని షేర్ చేయడం, అగ్రికల్చర్ సంబంధించిన వీడియోస్ ని, లేకపోతే ని, అంటే ఇలాంటి మనం అప్లైన్ ని తోటి మాట్లాడించడం, ఇలాంటి టూల్స్ మనం వాడతాం. దాంతో పాటు సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ అంటే మనకు ఈ బిజినెస్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకోవాలి. దాంతో పాటు మన అప్లైన్ ని ఫాలో కావాలి. అట్ ద సేమ్ టైం సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాన్స్. ఓపెన్ మీటింగ్ జరుగుతుంది, ఈ ఏరియాలో ఓపెన్ మీటింగ్ జరుగుతుందా, ఈ ఏరియాలో ఓపెన్ మీటింగ్ జరగకపోతే మీరు ఓపెన్ మీటింగ్ పెట్టించుకోవాల్సిన బాధ్యత మీది. మీ అప్లైన్ మీలాగా మీకు చాలా మంది ఉంటారు, అతనికి ఏం చేసి ఉంటుంది. మీ ఏరియాలో ఓపెన్ మీటింగ్ పెట్టించుకోవడం మీ బాధ్యత. మీకు ఓపెన్ మీటింగ్ లేకపోతే కనుక మనం గ్రో అవ్వడం. డోంట్ హ్యావ్ ఎ ఓపెన్ మీటింగ్ అండ్ ఇఫ్ డోంట్ హ్యావ్ ఎ స్టోర్, కొంచెం లేట్ అవుతారు. స్టోర్ లేకుండా బిజినెస్ చెయ్యొచ్చు, ఓపెన్ మీటింగ్ లేకుండా బిజినెస్ చెయ్యొచ్చు, కాకపోతే ఉంటే ఇంకెక్కువ బిజినెస్ చేయగలుగుతారు. సో ప్లాన్ యువర్ సెల్ఫ్ ఏ స్టోర్ అండ్ బిజినెస్ మీటింగ్స్. మీకు ఓపెన్ మీటింగ్ చేయాలి అంటే పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరెవరు మీటింగ్ ప్లాన్ చేస్తున్నారు, మీ అప్లై తోటి మాట్లాడండి, మీ ఏరియా ఓపెన్ మీటింగ్ వచ్చేటట్టు చేసుకోండి. అట్ ద సేమ్ టైం స్టోర్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ రెండు వెరీ కన్వీనియంట్ రిలేటెడ్. తొందర బిజినెస్ కావాలంటే జనాలు ఏం కోరుకుంటారు, ప్రోడక్ట్ దొరకాలి, ఇంటి పక్కనే ప్రోడక్ట్ ఉండాలి, అంత ఈజీగా ఉండాలి, అట్లా ఉంటారు. కాబట్టి ఏంటంటే అలా అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే కనీసం మన విలేజ్ లో మనం స్టోర్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. లేకపోతే కూడా బిజినెస్ చేయొచ్చు, చేయరాదని కాదు. లేకపోతే కూడా ఎవరైతే బిజినెస్ చేస్తున్న ఓకే ప్లాన్ బిజినెస్ చేసుకోవడానికి మనకు ఓపెన్ మీటింగ్స్ తొందరగా పెట్టించుకోవాలి. ఓపెన్ మీటింగ్ ఉంటే అదే అయిపోతుంది, మనకు టీం డెవలప్ అవుతుంది. మన టీం ఓపెన్ మీటింగ్
తీసుకెళ్తారు, ప్లాన్ వింటారు, మోటివేట్ అవుతారు, బిజినెస్ జాయిన్ అవుతారు, బిజినెస్ జాయిన్ అయ్యి ప్రొడక్ట్ తీసుకుంటారు, ప్రొడక్ట్ తీసుకొని వాళ్ళు కొంతమందిని తీసుకొని ఇదే పని చేస్తారు. ఒక ఓపెన్ మీటింగ్ కనుక వీక్లీ మీ ఏరియాలో జరుగుతుందంటే ఆ ఓపెన్ మీటింగ్ ని సరిగా వాడుకుంటే మొత్తం అన్ని సెట్ అయిపోతాయి. సో మనకు తెలుసుండాలి, సైట్ ఆన్లైన్ లో ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలి, రీసెంట్ వచ్చింది అది ఉండాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఎక్స్ట్రీమ్ ఏ అంటే ఎక్స్ట్రీమ్ బి అంటే ఏంటి, యూ హావ్ టు నో, కొత్తగా తెలిసే డిస్ట్రిబ్యూటర్ ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అర్థమయ్యేది వర్క్ అండి. ఎక్స్ట్రీమ్ ఏ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ బి అంటే ఏంటి చాలా మంది తెలియట్లేదు. ఇది కంపల్సరీ తెలియాలి. తర్వాత పర్సనల్ రిఫరల్స్ 20 మంది మనం 20 మంది చేయలేదు అంటే వేరే వరకు అవసరం అయితే పేరు ఓకే లేదంటే మీరు పర్సనల్ గా ప్లాన్లు చెప్పట్లేదు అని అర్థం. మీరు పర్సనల్ గా రమేష్ సార్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి అరుణ్ రమేష్ సార్ మ్యూట్ చేయండి. అరుణ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకో. అరుణ్ సార్ వాయిస్ లేదా? అయితే తను కూడా అదే చెప్పాలనుకున్నాడు కావచ్చు. సో వాళ్ళు అదే కూడా అదే అదే నేను అదే చెప్పాలనుకుంటున్నారు. అడుగుతున్నా. సార్ కూడా అర్థపడు వాయిస్ క్లారిటీ లేదా? బ్రేక్ అవుతుంది సార్. స్టిల్ అవుతుందా? ఇప్పుడు కూడా అవుతుందా? సార్ బ్రేక్ అవుతుంది సార్. అప్పుడప్పుడు అవుతుంది. సార్ అవునా? ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే ఇంకా చలో అంటే అసలు ఏం అర్థం కావట్లేదా? కొంచెం కొంచెం కూడా ఏం అర్థం లేదంట. అంతే సార్, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవడం వల్ల అర్థం కావట్లేదు అంతే. రైట్, నాకు ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు మీటింగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ట్రై చేశాను. లాస్ట్ ఏంటంటే మా అపార్ట్మెంట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేబీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, లోకల్ రావట్లేదు. చలో ఒక పని చేద్దాం, వినండి ఈ రోజు ఎట్లయితే అట్లా. నేను మేబీ రేపు నుంచి వేరే రకంగా ఏదైనా ప్లాన్ చేస్తాను. రైట్, ఇప్పుడు కొంతవరకు బెటరా అరుణ్? సార్ లిటిల్ ఓకే. ఓకే రైట్, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఎందుకంటే నాకు ఛాలెంజ్ ఉంది, మేబీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎంత ప్రయత్నం చేసినా నెట్వర్క్ చేయలేకపోతుంది. సారీ ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ టైం మనం వేరే ప్లాన్ చేద్దాం ఏదైనా. నేను ఇంకా బయట ఎక్కడన్నా ఉండి చేయడానికి చూస్తాను. ఎందుకోసమంటే మా ఇంట్లో కూడా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది నాకు. అందుకే నేను అపార్ట్మెంట్ లో కింద నుండి చేస్తున్నా, ఎందుకంటే పైకి వెళ్తే నెట్వర్క్ రావట్లేదు. సో నాట్ ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం. మనం ఇప్పటిదాకా అనుకున్నట్టు మనకు కాల్షియం అబ్జర్వ్ ఎంత అవుతుందో అలా మనకి ఎంత అర్థం చేసుకోవాలి అంత అర్థం చేసుకోండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. టెక్నికల్ డీటెయిల్స్ కూడా మనం చూసినట్టయితే అన్ని తెలుసుకోండి. బిజినెస్ లో ఎక్స్ట్రీమ్ ఏ ఏంటి, ఎక్స్ట్రీమ్ బి ఏంటి, ఎలా స్పాన్సర్ చేయాలి, స్పాన్సర్ ఏంటి, అప్లైన్ ఏంటి, సెపరేట్ ఉంటుంది, అప్లైన్ సపరేట్ ఉంటుంది, ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎట్లా వేయాలి, స్ట్రక్చర్ ని ఎట్లా బిల్డ్ చేయాలి, డెప్త్ డ్రైవింగ్ ఎలా వేయాలి, డెప్త్ కి ఎలా వెళ్ళాలి, మనం వర్క్ చేస్తున్నప్పుడు అతని దగ్గర మనము ఎలా మనం వర్క్ చేయాలి, అతనితో పాటు హోమ్ మీటింగ్స్ మనం ఎలా వేయాలి, ఓపెన్ మీటింగ్స్ మనం ఎలా అటెండ్ చేయాలి, ఓపెన్ మీటింగ్స్ ని ఎలా ఆపరేట్ చేయాలి, మనం అగ్రికల్చర్ మీటింగ్ పెడితే కానీ హోమ్ మీటింగ్ పెడితే కానీ ప్రీ హోమ్ మీటింగ్ ఆర్ ప్రీ అగ్రికల్చర్ మీటింగ్ మనం ఏం పనులు చేయాలి, పోస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మీటింగ్ ముందు ఏం చేయాలి, ఇలా చూస్తే ప్రతిది కూడా మనము మీటింగ్ ముందు మీటింగ్ తర్వాత డ్యూరింగ్ ద మీటింగ్ కూడా ఏం చేయాలి, అగ్రికల్చర్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు. తర్వాత రైట్, ఐ చేంజ్ మై మొబైల్, మేబీ ఇట్ విల్ వర్క్అవుట్. అయితే ఇక్కడ మనకు టెక్నికల్ డీటెయిల్స్ కూడా ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి. మనకు ఇప్పుడు నేను అన్నట్టు ప్రతి విషయాలు మనం ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని విషయాలు మనము 1 సెకండ్, మొబైల్ చేంజ్ చేసినట్టున్నా శ్రీనివాస్, నాకు ఇక్కడ కనబడట్లేదు స్క్రీన్. నాకు స్క్రీన్ కనబడట్లేదు, దీని నుంచి చెప్పాలి కాబట్టి. రైట్, ఓకే రైట్.
టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు అంటే నాలెడ్జ్ అన్ని ప్రొడక్ట్స్ మీద తీసుకోండి, ప్లాన్ మీద తీసుకోండి, ప్రతి విషయం తెలుసుకోండి తరువులు. మనం ఏం చేయాలంటే అసలు నేర్చుకోవడానికే బిజినెస్కి వచ్చినట్టు, మొదటి 3 నెలల్లో నేర్చుకోవడానికే బిజినెస్కి వచ్చినట్టు, ప్లాన్ చెప్పడానికి కాదు, ఇంకేది చేయడం కాదు, బయట వాళ్ళకి చెప్పడం తర్వాత ముందు నేను నేర్చుకోవాలి అనే విధంగా 3 నెలలు కనుక మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఈ 100 days లో కనుక అన్ని విషయాలు నేర్చుకుంటే యూ విల్ బి వండర్డ్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ బిజినెస్ ప్లాన్ ఈ భూమి మీద ఉన్న ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లాన్ అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న సిస్టమ్ ఒక అద్భుతమైన సిస్టమ్ అని మీకు అర్థమవుతుంది. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే దే వోంట్ ఫాలో ద సిస్టమ్ ఫాలో గారు. ఉదాహరణకు చాలా సింపుల్ గా దీని అర్థం సిస్టమ్. వాట్ ఈస్ సిస్టమ్? సిస్టమ్ ఎట్లాంటి సిస్టమ్ అంటే మీకు అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకు చూసినట్టయితే హైదరాబాద్ వెళ్ళడానికి, మీ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఆల్రెడీ దారి ఉంది. ఇక్కడ కూడా బిజినెస్ లో సిస్టమ్ ఉంది. ఆ దారిలో వెళ్తే ఉదాహరణకు కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే 4 గంటల లోపల మనం వెళ్ళిపోవచ్చు. 6 గంటలైనా మనం హైదరాబాద్ రీచ్ అవుతలేమంటే ఓకే సరే ట్రాఫిక్ జామ్ అనుకుందాం. 7, 8, 10 గంటలు 12 గంటలు అవుతుంది. కొంతమంది 3 సంవత్సరాలు అవుతుంటే బిజినెస్ వచ్చి ఇంకేం జరుగుతుండాలి, బిజినెస్ లో ఏం జరగదు అంటే అర్థం ఏంటి? ఆయన రోడ్ మీద రావట్లేదు, ఆ రోడ్ తప్పించి ఇంకో రోడ్లకి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన రోడ్ తప్పించి ఎక్కడికో వెళ్ళిపోయింటాడు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంది కొత్త రోడ్ వేసుకుందాం అని చూస్తూ ఉంటారు, ఈ సిస్టమ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటారు, నాకు మొత్తం తెలుసు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ గారు. సో బీ సింపుల్. ఆల్రెడీ మీ అప్లైన్ ఏదైతే చెప్తున్నాడో అది సింపుల్. రోడ్ వేసిన దాని మీద వెళ్ళిపోండి మీరు. డోంట్ ట్రై టు మేక్ ఏ న్యూ పాత్. అంటే ఒక కొత్త రోడ్ వేయాలని మీరు అనుకోకండి. ఇక్కడికి వచ్చినాక కొత్త రోడ్ వేయాలి, నేను చేసినట్టు బిజినెస్ చేయాలి, నాకు అన్ని తెలుసని మనకు సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. మీరు ఇట్లా కాదు, బిజినెస్ ఏం చేయాలంటే మీరు రోడ్ మీద పెట్టి మొత్తం అందరికి అమ్మేసేయాలి. ఇట్లా రోడ్ మీద పెట్టి మొత్తం మందికి అమ్మేసేయాలి. ప్రొడక్ట్స్ అంతా బాగా సేల్ అవుతాయి. గిట్లా మీరు చెప్పకుండా గిట్లా ఒక్కరికి ఇద్దరు చెప్తే ఎట్లా అంటుంటారు. పాపం వాళ్ళకి తెలియదు. అట్లాంటి సలహాలు ఇచ్చే వాళ్ళకి ఏం తెలియదు అంటే ఆల్రెడీ ఇక్కడ బిజినెస్ లో పడి మునిగి తేలి లేచి ఈత కొట్టి అన్ని చేసి దెబ్బలాకించుకుని అన్ని వచ్చి మనం ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలియదు పాపం. సో వాళ్ళు ఇచ్చే సలహాలని వాళ్ళని ఏం మనం తప్పట్టద్దు. ఓకే సార్, రైట్ సార్, కరెక్ట్ సార్ అని చెప్పాలి. మన పని మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కొత్త చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ డక్క ముక్కిలు తిని అన్ని దెబ్బలు తిని ఇక్కడ మనం ఈ బిజినెస్ లో ఏం చేయాలని మనం నేర్చుకున్నాం. సో డోంట్ ట్రై న్యూ. కొత్త విషయాలు మనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫాలో ద సిస్టమ్ విచ్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ బై యువర్ అప్లయన్స్ అండ్ ద మేనేజ్మెంట్ ద్వారా క్రియేట్ చేయబడ్డ సిస్టాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఫెయిల్ అవుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ఇన్ ద ట్రాక్ ఆఫ్ ది సిస్టమ్. మీరు సిస్టమ్ లో లేరు. యు ఆర్ నాట్ బ్రేకింగ్ యువర్ సిల్వర్ డైరెక్టర్ minimum 3 months, minimum 3 months, maximum 6 months. 3 to 6 months you are not able to break silver director. That means it shows only the thing you are not in the system. అంతకన్నా తేడా లేనే లేదు. ఇంకా మీరు డెఫినెట్ 3 నుంచి 6 నెలల్లో మీరు ఇంకా సిల్వర్ డైరెక్టర్ కాలేకపోతుందంటే మీరు డెఫినెట్ సిస్టమ్ లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్. గో టు యువర్ అప్లైన్ అండ్ సిట్ విత్ హిమ్. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అతనితో కూర్చుండి మాట్లాడుకోండి. ఎందుకోసం అంటున్నాను ఈ విషయం అంటే మీరు సిస్టమ్ కరెక్ట్ కనుక పక్కకెట్టండి, మీ ఈగోస్ అన్ని పక్కకెట్టండి. యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ యువర్ అప్లైన్. మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో ద పీపుల్ హూ ఆర్ గ్రోయింగ్. నేను షేర్ చేయాలి నాకు ఇది రైట్. ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో ఎవరైతే గ్రో అవుతున్నారో అప్లైన్ గ్రో అవుతున్న దాన్ని బట్టి మనం అక్కడ ఏంటంటే అతనితో పాటు మనము గ్రో అవ్వడానికి సిస్టమ్ ని నేర్చుకుంటాం. శ్రీను షేర్ చేయవా నాకు ఇది? రైట్. ఎస్ ఫ్రెండ్స్, మనం అన్ని నేర్చుకుంటాం, ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం. అన్ని విషయాన్ని తరువుగా నేర్చుకున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ దిస్ బిజినెస్ అనేది. ఇక్కడ బిజినెస్ ప్లాన్, ప్రొడక్ట్స్ అన్ని అంత అద్భుతమైన బిజినెస్ లో మనం ఉన్నాయని అర్థమవుతుంది. 3 నెలల లోపల మీరు ఇది కనుక కరెక్ట్ గా నేర్చుకున్నట్టయితే మీరు ఎక్కడికి వెళ్ళారు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనం. ప్లీజ్ షేర్ ద స్క్రీన్. ఫోటోస్ నుంచి ప్లీజ్, ఫోటోస్ నుంచి. మీట్ మినిమం 30 people. నేను మినిమం 30 అన్నా, యాక్చువల్లీ ఐ విల్ టెల్ 100 people అని చెప్తాను. నేను 100 రోజుల్లో కనీసం 100 people కలవాలి. రోజుకొక్కరిని కలవాలి. రోజుకొక్కరిని కలిసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మీరు ఏబుల్ అంటే యు ఆర్ క్యాపబుల్ పర్సన్ అయితే కనుక మీరు 100 మంది టార్గెట్ పెట్టుకోండి.
మీకు క్యాపబిలిటీ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తే మీరు 30 మంది పెట్టుకోండి. మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. అయితే 100 మందిని మనం కలవాలి అనేది మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 100 మంది 100 రోజుల్లో. అంటే రోజుకి ఒక్కరిని కలవాలి. లేదంటే 30 మందిని కలవడం 100 రోజుల్లో మనం ప్లాన్ చేద్దాం. 30 మందిని ఎలా ఈ 30 మందిని 100 మందిని మనం కలవడానికి మనకు తెలుసు 4 బేసిక్స్ మనం మెయింటైన్ చేస్తాం. లిస్ట్ రాసుకుంటాం. లిస్ట్ రాసుకున్న తర్వాత ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ అప్లైని అడగండి. నేను ఎలా ఇన్వైట్ చేయాలి, నాకు ఏ వేలో ఇన్వైట్ చేయాలి, నాకు స్క్రిప్ట్ చెప్పండి. స్క్రిప్ట్ రాసుకోండి. రాసుకొని ఆ స్క్రిప్ట్ చదవండి. మీరు చదవండి తప్ప చదివింది ఎలా ఉండాలంటే మీరు మాట్లాడుతున్నట్టు ఉండాలి కానీ చదవడమే చేయాలి. ఒక అక్షరం అటు ఒక అక్షరం ఇటు కాకుండా చదవండి. చదివిన తర్వాత వాళ్ళు బిజినెస్ ప్లాన్ వినడానికి వస్తారు. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు బిజినెస్ లో తీసుకొస్తారు. లేదంటే మీరు మళ్ళీ కొత్త వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్తారు. ఇట్లా 100 మందికి బిజినెస్ ప్లాన్ చెప్తారు. 100 మందికి చెప్పే టైంలో ఏం జరుగుతుందంటే చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పిన 2 1,00,000 మంది పట్టుకొస్తారు అనుకుంటా ఉంటారు. ఆ 2 మందిలే ఎక్కువ మంది పట్టుకొస్తారు. ఎక్కువ మంది ఏం తీసుకురారు. ఇక్కడ ఏమవుతుంది, మీరు 100 మందికి బిజినెస్ ప్లాన్ చెప్తే 10 మంది మాత్రమే మీ మాట వింటారు. 10 మంది మాత్రమే మీ బిజినెస్ లోకి వస్తారు. 90 మంది మీకు నెగిటివ్ చెప్తారు. నీతోటి ఇది కాదు, నేను ఇన్ని చూసినా, నా వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అన్ని చూసినా, ₹1,00,000 నష్టపోయినా, ఇక్కడ అదైంది, అక్కడ ఇదైంది, ఇక్కడ అదైంది, ఇట్లా చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్‌లు మీ మీద రుద్దుకోకండి. వాళ్ళు నాకు ఇక్కడ ₹1,00,000 పోయినాయి అనంగానే మనం ₹1,00,000 పోతాయని చెప్పేసి అమ్మో అనవసరం లేదు. ఇక్కడ ఈ ప్రోడక్ట్ పని చేయలేదు అనగానే అబ్బో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళ ఫీలింగ్స్ ఆర్ ఫీలింగ్స్. బట్ ఫీలింగ్స్ వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలు వేరు, ఫీలింగ్స్ వేరు. వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళ అనుకున్నది ఒకాయన అంటాడు ₹1,00,000 ఖర్చు పెట్టాను తెలుసా, నా ₹1,00,000 పోయినాయి అంటాడు. యూ ట్రై దిస్ బిజినెస్ వితౌట్ ఎక్స్పెండింగ్ ₹1,00,000. ఈ బిజినెస్ ₹1,00,000 కాదుగా రూపాయి ఖర్చు పెట్టకుండా బిజినెస్ ఎట్లా చేయాలో ప్రయత్నం చేయండి. ట్రై ఒకసారి అట్లా చేసి చూడండి. ఆయన ₹1,00,000 పోయినా అనగానే ఈ బిజినెస్ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతావు? ఒకసారి ₹1,00,000 ఖర్చు పెట్టకుండా రూపాయి ఖర్చు పెట్టా, జేబులోకెళ్ళి రూపాయి తీయ, బిజినెస్ ఎట్లా చేయాలో చూస్తా, ఎట్లా రాదో చూస్తా అని ట్రై చేయండి ఒకసారి. ఆయన అంటాడు నా టైం మొత్తం బర్బాద్ అవుతుంది అంటాడు. అవును, పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తాను అనుకుంది బిజినెస్ లో? జస్ట్ యూ హావ్ టు మీట్ 1 people ఆర్ 2 people. 2 గంటలు కదా, ఇద్దరు కలవడానికి నీకు 2 గంటలు పడుతుంది. ఒక మనిషిని కలవడానికి 1 గంట పడుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేయడానికి ఏముంది ఇలా? నో నీడ్ టు వేస్ట్ ఆఫ్ యువర్ టైం. నీ పని చేసుకుంటూ బిజినెస్ చేయి. నీ ఆల్రెడీ చేస్తున్న పని చేస్తే నీకు కసి పెరుగుద్ది. నీకు 6 గంటలు 8 గంటలు ఆల్రెడీ నువ్వు జాబ్ లో ఉండుంటే నీకు అప్పుడు తెలుస్తుంది టైం వాల్యూ. ఉన్న టైంలో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటావు, అనవసరంగా ఏం చేయవు. కాబట్టి ఏంటంటే జాబ్ చేసి బిజినెస్ ఇంకా గ్రోత్ వస్తుంది. ఎందుకోసం నీ టీం వాళ్ళకి కూడా తెలుసు నీ టైం వాల్యుబుల్ అని చెప్పి వాళ్ళు కూడా అనవసరంగా నేను పిలవరు. సో ఎవరైతే ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పారంటే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. అక్కడ ఇది ఉందా లేదో చెక్ చేసుకోండి. వాటిగానే వాళ్ళు చెప్పగానే ఓకే అని చెప్పేసి నమ్మేసి గుడ్డిగా బిజినెస్కి వెళ్ళి